కుంటావో అని కేసీఆర్ను రేవంత్ రెడ్డి అనడం ఏంటి, రేవంత్ రెడ్డిని హౌలా అరే హౌలా అనే రకంగా కేటీఆర్ అనడం ఏంటి? భాష మారదా? తెలంగాణ భాష ఒకటి. అసలు లోకేష్ ఎందుకు పంచాయతీ? లోకేష్ కేటీఆర్ని కలిస్తే తప్పేంటి? చీకట్లో కలిసారని ఆయన అన్నారు, ఈయనేమో నేను కలవలేదు హౌలే అని ఈయన అంటున్నారు. ఏంటి అసలు ఈ భాష ఏంటి, ఈ పంచాయతీ ఏంటి? అసలు ఇదేమన్నా ప్రజలకు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలేనా ఇవి? యా, గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ భాయ్, మిత్రుడు బాలరాజ్ కు, ఇంకా ఎవరు పాల్గొంటారో వాళ్ళు కూడా. మీరిద్దరే అక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ కూడా మీరిద్దరే. యా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ దానికి స్పందించలేదు, కేసీఆర్ ని మాత్రమే అన్నాడు. అంటే ఇక అర్థం చేసుకోవాలి, కేటీఆర్ ను పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే రావాల్సింది. కంటిన్యూ మీరే చేయండి. కేటీఆర్ ని రేవంత్ రెడ్డి పట్టించుకోడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్టించుకోడు, కానీ ఒకళ్ళు ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఎన్ని రోజులు ఇది? కేసీఆర్ ను పట్టించుకోకపోతే కామ్గా ఉండాలి. కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి పేరే ఈ రోజు వరకు తీయలే కదా. అందుకని కేసీఆర్ ను పట్టించుకోకపోతే చర్చే ఉండొద్దు. ఇక ఇంకేమవసరం, కేసీఆర్ వచ్చి కౌంటర్ చేసుకుంటే లేకపోతే లేదు. ఇక మళ్ళీ కేటీఆర్ వస్తే మా వాళ్ళు ఎవరు రావాలో వాళ్ళే వచ్చి కౌంటర్ చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ మనోనికి స్పందించడం కారణం చేయబట్టి మనోడు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. ఇంత ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వెనుక కారణం ఏంటంటే కొన్ని వాస్తవాలు తెలిసినాయి కాబట్టి కావచ్చు. కానీ మరి అటువైపు కేటీఆర్ భాషను కూడా నువ్వు ప్రశ్నించినప్పుడు కేటీఆర్ భాషను కూడా అన్నాను దయాకర్ గారు, మీరు ఒక్కటే వింటున్నారు. కాబట్టి నేను నాలాంటి వాళ్ళం అయితే నేను నిజంగా కూడా అనుకుంటున్నా కదా, నేను మొన్న అసెంబ్లీలో స్పందించిన దానికి ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళు కలిసి, సరే కేటీఆర్ కు ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉంది, వాళ్ళకి పవర్ పోయింది, లేకపోతే వాళ్ళు అట్లా మాట్లాడే చేస్తారు, మీరెందుకు మాట్లాడుతున్నారు అని నన్ను అడిగిండు. ఆయన కూడా నేను తర్వాత చెప్తా, క్రెడిబుల్ ఉన్న పర్సన్, కొంచెం తెలంగాణ సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నాయన కాబట్టి. అంటే మరి ఏం చేయాలి సార్, టిట్ ఫర్ టాట్ వచ్చినప్పుడు మేము కూడా దిగజారాల్సి వస్తుంది అంటే అవసరం లేదు, వాళ్ళని మాట్లాడుకోనియండి, ఎంతైనా మాట్లాడుకోనియండి. మీరు రాజ్యాంగబద్ధ పదాలు వాడండి, చట్టబద్ధ పదాలు వాడండి అని నాకైతే నేను ఆయన అట్లా అంటారని నేను ఊహించలేదు. నేను పరుష పదాలు వాడతా, లేకపోతే కొంచెం ఏమంటాము ఆగ్రహంతోనూ ఆవేశాలకు మీరు కూడా లోన్ అవుతుంటారండి. బహిరంగ సభల్లో అవుతారు, డిబేట్లలో అవుతారు, అన్ని చోట్ల అవుతారు. అప్పుడప్పుడు అవుతుంటా. కాబట్టి నన్ను మొన్న ప్రెస్ మీట్ లో నా ప్రెస్ మీట్ దాన్ని చూసి ఆయన చాలా ఫీల్ అయ్యిండు. యు హ్యావ్ సమ్ క్రెడెన్షియల్స్, అంటే నువ్వు ఉద్యమకారునిగా ఉన్నావు, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినావు, రాజకీయ నాయకునిగా ఉన్నా, నీకు మీద ఒక గౌరవం ఉంది, నువ్వెందుకు ఇట్లా అంటే ఇప్పుడు మా నాయకుని అన్నప్పుడు మేమేం చేయాల్సి వస్తుంది? దయాకర్ గారు, నేను కూడా ఆ ప్రెస్ మీట్ చూశాను. జనరల్ గా మీరు కేసీఆర్ ను, మీరు వ్యక్తిగతంగా దయాకర్ కేసీఆర్ ని గౌరవిస్తూనే మాట్లాడుతుంటారు. ఆ రోజు ముసలోడు అనే ఒక వర్డ్ మీరు వాడారు, అది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది, అది బాలేదు. అది కొంచెం దాని మీదనే అన్నాడు ఆయన కూడా. అంటే నేను కూడా సానుభూతితో అన్నదే. ఆయన ఏమో హాస్పిటల్లో వాడి ఇబ్బందులలో ఉన్నాడు, మీరేమో ఇట్లా తెగి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా, దాని కాంటెక్స్ట్ లో అన్నా. నేను బక్కాయనైనా ముసలాయనన్నా ఆయన మీద గౌరవంతోనే అంటాం మేము. విమర్శలు కూడా చాలా డెమోక్రటిక్ గానే చేస్తాను నేను కేసీఆర్ గారి మీద. మరీ దిగజారైతే ఇప్పుడు మా నాయకులు అన్న దాని మీద నేను విమర్శలకు గురైనా, కానీ కేసీఆర్ గారు అన్న దాని మీద నేను ఎప్పుడు డెమోక్రటిక్ గానే క్రిటిసైజ్ చేస్తా. సరే ఏదున్నా సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మా నాయకుడైనా బిఆర్ఎస్ నాయకుడైనా ఎవరైనా సరే ఏం అవసరం అని మీరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలి. ఎందుకు? ఒక న్యూట్రల్ మీడియాగానో లేకపోతే ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ మనోడు కూడా కొంచెం ఆ పరిధి దాటుతున్నట్టయితే నాకు అనిపించింది. కేటీఆర్ తన సహజత్వానికి భిన్నంగానే ప్రవర్తిస్తున్నప్పుడు మేము ఎట్లా స్పందించాలని, ఇప్పుడు ఎంత రాజకీయ నాయకులమైనా, నేనెంత కాంగ్రెస్ అయినా, తనెంత బీఆర్ఎస్ అయినా, ఒక దశ విమర్శ దాటి చేయాలంటే, పరిధి దాటాలంటే మాకు కూడా హద్దులు ఉన్నాయి. హద్దులు అంటే సమాజపు హద్దులు ఉంటాయి కదా, వాటిని ఇట్లా హావులేను ఇట్లా మాట్లాడలేదు. చిన్న మాట మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అవును, ఇప్పుడు కొంతమంది మిత్రులు కూడా ఫోన్లు చేసి, అన్న మీరంటే గౌరవం ఉంటే ఎందుకో మీరు ఈ మధ్యన ఫిజిల్ అవుట్ అవుతున్నారు, అవసరమా ఫిల్తీ లాంగ్వేజ్, అవసరమా అంత. నేను బూతులు వాడడం కానీ కొంచెం ఆవేశంతో పరుష పదాలు అయితే వాడడం వాస్తవం. అట్లనే మనోడు కూడా స్లిప్పరీగా, అంటే స్లిప్ అవుతున్నట్టుగానైతే నాకు ఇప్పుడు మీరు అన్న దాంట్లో కూడా ఉన్నది. కానీ మామూలుగా రాత్రి కూడా నేను ఏదో డిబేట్ లో ఉన్నా,
మన రవీందర్ రావు గారు మామూలుగా ఆయన కూడా ఎక్కువ ఏమి రెస్పాండ్ కాడు, కానీ తను కూడా ఊగిపోయినప్పుడు చెప్పిన నువ్వు ఎమ్మెల్సీవి, మళ్ళీ మనకు అక్కడ చైర్మన్ ఉంటాడు, మనం మాట్లాడే ఏమున్నా సరే మన గౌరవం కూడా తగ్గొద్దు కదా, అట్లా మేము ఆలోచిస్తున్నాం. కానీ ఎందుకు కేటీఆర్ అట్లా స్లిప్ అవుతుండో మరి బాలరాజు గారు కలిసినప్పుడు ఏంటంటే రెండు వైపులా కూడా ఇటువైపు ముఖ్యమంత్రి గారితో కాదు ఇప్పుడు మీరేమో వీళ్ళు అంటున్నారు కాబట్టి మేము అంటున్నాం అని మీరు అంటారు. నిన్న కేటీఆర్ గారు కూడా ఇక్కడ నేను విన్నాను, అది ఆన్ రికార్డ్ అన్నారు. ఆయన రేవంత్ రెడ్డితో ఇట్లా మాట్లాడాలి, ఎందుకంటే ఆయన భాష అట్లనే ఉంటది కాబట్టి అదే భాషలో సమాధానం చెప్పాలని కేటీఆర్ అంటున్నారు. మరి ఎవరిది నిజం అనేది ప్రజలు తెలుస్తారు. అది అయితే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే పోటీ అని కాదు కానీ కేటీఆర్ కి స్పందించడానికి మా నాయకత్వం ఉన్నది, అదే స్థాయి నాయకత్వం ఉంది. కేసీఆర్ గారితో ఎందుకు ఆయన పోతున్నట్టే, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన ఇప్పటి ముఖ్యమంత్రి, ఆయన బాధ్యత గుర్తు చేయడమే జరుగుతున్నది ఇక్కడ. కానీ రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే అసలు బాటం లైన్ చెప్పడం నీకు మర్చిపోతుంది. కానీ ఈ మధ్యన వస్తున్న కథనాలు మనోన్లో ఒక అన్రెస్ట్ తెచ్చిన మాట వాస్తవం. అది ఆరోపణల నుంచి ఆధారాలతో ఉంటే అది కేటీఆర్ కి నష్టం అని తెలిసి ఏమైనా రెచ్చగొట్టే ధోరణితో ఉంటున్నట్టుంది నాకు అనిపిస్తున్నది. అట్లా వాస్తవాలు కాకపోతే ఎవరు బదనాం అవుతారు? ప్రభుత్వమే బదనాం అవుతుంది కదా. వాస్తవాలు లేకుండా మేమెందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? ఇప్పుడు మొన్న చిట్ చాట్లో మాట్లాడిన అంశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఢిల్లీ మీడియాతోనో లేకపోతే మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీతోనో ఇట్లాంటి విషయాలు మాట్లాడి అది ఆధారాలు లేకపోతే క్రెడిబిలిటీ క్రైసిస్ కాదా? అంటే లోకేష్ కలవడంపై కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు లోకేష్ పంచాయతీ ఏంటి? లోకేష్ ని కేటీఆర్ కలిస్తే కలిసి ఉండొచ్చు, దాన్ని ఆయన కలవలే అంటున్నారు. అసలు అది ఏంటి, ఆ పంచాయతీ ఏంటి? అది ఇప్పుడు ఒకటి, వాళ్ళు రాజకీయంగా బీజేపీకి దగ్గర కావడానికి వయా చంద్రబాబు పోవాలనుకున్నా లోకేష్ అవసరమే, లేదు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన చర్చ వచ్చినా లోకేష్ అవసరమే అని తనకు దగ్గర కాబట్టి చంద్రబాబు గారితో ఇంటిమసీ కంటే కూడా లోకేష్ కు దగ్గర కాబట్టి మాట్లాడి ఉండొచ్చు. దాన్ని ప్రస్తావన తెచ్చేందుకు పులుకు తప్పు చేయనప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారిని అఫీషియల్ గా కలిస్తేనే బనకచెర్ల బంకను అంటించేసి మీరు బనకచెర్లకు చర్చ ఎందుకు పోయిందని అంటారు. అసలు బనకచెర్ల చర్చే లేదు దాంట్లో లేదు. ఇప్పుడు నేను అందుకని ఒకటే నిన్నటి నుంచి చెప్తున్నా, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అఫీషియల్ గా ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారా, ఆ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటన నమ్ముతారా, లేకపోతే చంద్రబాబు గారి స్టేట్మెంట్ నమ్ముతారా అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలను అడుగుతున్నా. అంటే మేము చంద్రబాబునైనా నమ్ముతాం కానీ మేము రేవంత్ రెడ్డిని నమ్మమంటున్నారు అంటే ఏంది? ఎవరి వైపు? చంద్రబాబు వైపు అన్నట్టు కదా. ఒక్క నిమిషం దయాకర్ గారు మాట్లాడదాం, దయాకర్ గారితో మాట్లాడదాం. ఈ వ్యక్తిగత దాడి ఏంటి కేటీఆర్ పై, ముఖ్యంగా కేటీఆర్ పై? ఎన్నికల ముందు నుంచి కూడా వర్డ్ అనొచ్చో లేదో రేవంత్ రెడ్డి గారు అన్న వర్డ్ రకుల్ రావు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అది ఎందుకు చేశారు, ఏం చేశారో, డ్రగ్స్ పంచాయతీ ఏంటో, ఈ లోకేష్ ఏంటో, అసలు వ్యక్తిగత దాడులు ఎందుకు జరుగుతున్నాయి కేటీఆర్ పైన, ప్రధానంగా కేటీఆర్ పైన? దయాకర్ గారు, కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు. అంటే టార్గెట్ చేసే రాజకీయం అనేది ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు? ఎందుకంటే నేను డిబేట్ ముందు కూడా, బ్రేక్ ముందు కూడా అన్నాను, రకుల్ రావు అంటూ లేకుంటే డ్రగ్స్ తీసుకున్నాడంటూ ఈ వ్యక్తిత్వ హననం, ఒకరిని ఒకరు సంచులు మోసాడు, బ్యాగులు మోసాడు, అంతర్రాష్ట్ర దొంగ, ఇలాంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేయడం కానీ వాటెవర్ ఒకరిని చూసి ఒకరు మాట్లాడడం, ఇది ఆ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననం తప్ప ప్రజా సమస్యలపై చర్చలు లేవాయిగా, ఉండవా? ఇప్పుడు బనకచెర్ల అనేది తీసుకో, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తా. బనకచెర్ల ఎజెండాలో ఉందని మీరు నమ్ముతున్నారా? నేను దయాకర్ గారు, నేను మాత్రం నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే రీజన్ చెప్తాను. అసలు ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం పెట్టిందే బనకచెర్ల ఇష్యూ వెలుగులోకి వచ్చాక. బనకచెర్లను ఆపడానికి మనం ప్రయత్నం, తెలంగాణ ప్రయత్నం, కట్టడానికి ఆల్రెడీ ప్రతిపాదనలు 80,000 కోట్లతో వాళ్ళు పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే కదా మీటింగ్ పెట్టింది. అందులో ఎజెండాలో లేదంటే ఎలా? అది ఒకటి. రెండోది, బయటకు వచ్చి ఏపీ మంత్రి స్వయంగా చెప్పారు కమిటీ నిబంధనల్లో అది ఉంది, అందే బనకచెర్ల ఇష్యూ కూడా ఉంది, కమిటీని ఏర్పాటు చేసిన దాంట్లో అది కూడా ఒక అంశం, అది ఒక్కటే అంశంగా కమిటీ కాదు, అది కూడా ఒక అంశం అని చెప్పారు. మన 10 టీవీ రిపోర్టర్, ఢిల్లీ రిపోర్టర్ ఒకసారి మీరు కనుక్కుంటే మినిట్స్ బుక్ ఉంటది కదా, అవును, మినిట్స్ బుక్ ఒకసారి తీసి మళ్ళా మీరు చూడండి. బనకచెర్ల ఎజెండాగా ఉంటే మేము మీటింగ్ లో పాల్గొనమని లేఖ రాసింది అవును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే
ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు దాంట్లో బనకచెర్ల అంశం ఉంటే లేదు ఆ అంశం అని చెప్పే ప్రయత్నం చేసడం అనేది ఎట్లా ఉంటదని అనుకుంటున్నారు మీరు? సాధ్యం కాదు అది. టిఆర్ఎస్. అవును. రెండవది, సమగ్రమైన 2 నదుల యొక్క నీటి విధానాన్ని మనం మళ్ళీ రీట్రేట్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. మేము కేంద్ర ప్రభుత్వానికి, అపెక్స్ కౌన్సిల్కు, 2 బోర్డులకు, అది కృష్ణ కానీ గోదావరి, దానికి చేసింది ఏంటంటే బచావత్ సమగ్రంగా లేదు. తర్వాత బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ది ఫైనల్ అవార్డు కాలేదు. కాబట్టి ఇవి 2 తేలిస్తే మాకు కృష్ణా మీద 299 కాదు, మాకు 535+ రావాలి. మీరు ఫస్ట్ కృష్ణా పారుదల ప్రాంతం ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ఉంది, రైపేరియన్ రైట్స్ ఉన్నా మాకు ఇక్కడ అలొకేటెడ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, నికర జలాల మీద కట్టుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి మాకు రిడ్రెసల్ పాలసీలో బచావత్ అవార్డు ఎక్కువ ఇస్తావా, లేదంటే బ్రజేష్ కుమార్ మిశ్రా అవార్డు ఎక్కువ ఇస్తావా? మాకు ఇక్కడ కృష్ణా మీద ఇవ్వాలి. మాకు భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, తర్వాత ఏంది పాలమూరు రంగారెడ్డి, తర్వాత ఇంకోటి కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఈ 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి మనకి ఇటు పైకి. కాబట్టి మీరు కృష్ణా బేసిన్ నీటిని పెన్నార్ బేసిన్ తలెరియడానికి దాదాపు రోజుకు 3 టీఎంసీలు నుంచి 9 టీఎంసీల వరకు పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. అది మంచి పద్ధతి కాదని చెప్పి కృష్ణా మీద ఇక్కడ 968 అంటుండ్రు కదా, 968 మీద మాకు మా నికర జలాల మీద కట్టే ప్రాజెక్టులకు అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు మిగులు జలాల మీద, మిగులు జలాల తర్వాత వరద జలాల చర్చే లేదు. కాబట్టి వీళ్ళు బనకచెర్లను ముందుకు తీసుకురావడం వెనుక వ్యూహం ఏంటంటే బనకచెర్ల కట్టుకుంటుండ్రు కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టిందనే ఒక నోషన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. మేము దానికొక్కదానికనే చర్చ మీరు పెడితే అసలు దానికి మాకు అవసరమే లేదు. ఎందుకు లేదు? వరద జలాల మీద ఏదైనా ట్రిబ్యునల్ ఉందా? అసలు వరద జలాల మీద ఒక పాలసీ ఉందా ఈ దేశంలో? వరద జలాల మీద ఒకే ఒక్క ప్రాజెక్టు మన దగ్గర ఫ్లడ్ ఫ్లో కెనాలు, ఇందిరా కెనాలు, శ్రీరామ్ సాగర్ నుంచి మనం ఒకటి వేసుకున్నాం. అది మనకు అంతర్గతంగా ఉంటుంది. మనకి ఎష్యూర్డ్ వాటర్ నుంచే ఎస్ఆర్ఎస్పి phase 2కు తరలిస్తున్నాం. అదే మిడ్ మానేరు, అదే తుంగతుర్తి, అదే సూర్యాపేట, అక్కడ వరకు వచ్చేది అదే ప్రాజెక్ట్. ఇక నీకు వరద జలాల మీద ప్రాజెక్ట్ కట్టుకుంటా అంటే కేంద్రం ఏ ప్రాతిపదికన దాని మీద పెడుతుంది? వాళ్ళు ప్రీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని స్క్రాచ్ చేసిండ్రు, వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఆడ చర్చ ఎందుకు వస్తుంది? ఇది తెలియకుండా అక్కడ చర్చ రాలేదు, క్లియర్, అందులో ఎలాంటి సందేహం లేదు. అక్కడ కానీ అక్కడ మంత్రి చెప్పిన అంశమే ఇక్కడ చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు ఏం చెప్తుండ్రు, అక్కడ నిమ్మల నారాయణ గారు కూడా అదే చెప్పి ఉండొచ్చు, వాళ్ళ ప్రజల్ని సంతృప్తి పరచడానికి. అక్కడ ప్రాంత పత్రికలు రాసి ఉండొచ్చు. దాన్ని నేను బాధ్యత, మేం జవాబుదారితనం అని చెప్పి మీడియా ముఖంగా చెప్పిన దాన్ని కాంగ్రెస్ పార్టీ అది బాధ్యత తీసుకుంటుందని చెప్పిన దాన్ని నమ్మకుండా మీరు చంద్రబాబు గారు చెప్పింది నమ్ముతాం, నిమ్మల నారాయణ గారు చెప్పింది నమ్ముతాం అంటే వాళ్ళని నమ్మండి, వాళ్ళతోనే ఉండండి, ఎవడొద్దంటుండు. ఇది నేను అంతే ప్రాపగండా ఎట్లా ఉంటది అంటానికి. ఇక మీరు అన్నారు రకుల్ రావో లేకపోతే ఇదో అదో వచ్చింది. ఇప్పుడు నేను దాని మీద ఎందుకు స్పందించాను, ఫోన్ ట్యాపింగ్ కూడా మీ ప్రభుత్వంలో అంటే మీరేమో గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విచారణ చేస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు, రేపు బండి సంజయ్ కూడా రాబోతున్నారు దానికి ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రుల ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి, ఒకవేళ అవ్వట్లేదంటే లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన దానికి స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరని చెప్పిన ఒకటి, నేను స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు. కానీ ఒక మాట, ఇక్కడ టిట్ ఫర్ ట్యాట్ అంటే గతంలో కవిత గారి ఫోన్ ట్యాపింగ్ అయిన దాని మీద దాన్ని కేటీఆర్ ఏమైనా స్పందించిందా? ఎందుకు స్పందించాలి కేటీఆర్కు? అసలు ఇంతవరకు కవిత ఏ పార్టీలో ఉంది, కవిత ఎవరి గురించి మాట్లాడుతుంది, కవిత మాట్లాడేదంటే దాని మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది, మిమ్మల్ని డీవియేట్ అయ్యి మాట్లాడుతుంది, మీరు పార్టీ క్రమశిక్షణ ఉందా, లేకపోతే పార్టీలో ఉందా, వేరే పార్టీ పెట్టుకుందా, మీరేమైనా సమాధానం చెప్తుందా? మీకు ఎందుకు చెప్పాలి? కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరంలో, ఇప్పుడు కాళేశ్వరంలో 3-4 అధికారులు దొరికింది, వాళ్ళ ఆస్తులు ఏందో ఒకసారి చూడండి, 100 కోట్లు. ఎలా ఫోన్ ట్యాపింగ్ కూడా తెలుస్తుంది, నివ్వెరపోతారు. ఎందుకు? సాక్ష్యాలు వస్తాయి కదా. ఎందుకు ఊరికనే మనం ఉలికులికి మాట్లాడడం? ఇగో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ల మీద వాళ్ళే కొట్లాడతారట. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ కి పోయింది కేసీఆర్ఏ.
కాబట్టి కేసీఆర్ మీద పోయి కొట్లాడరి నువ్వు ఇట్లా చేసినావు కాకా అని. ఒక్క పాయింట్ ఫస్ట్ ఏంటంటే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ గా పాల్గొని ఒక నిమిషము అఫీషియల్ గా పాల్గొన్న మీటింగ్ మినిట్స్ లో జరిగింది చెప్పితే మీరు ఆంధ్ర పత్రికలు రాసినాయని ఆంధ్ర మంత్రి చెప్పిండని చంద్రబాబు చెప్పిండని మీరు గగ్గోలు పెడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటుంటారు. అది ఫస్ట్ అది చూసుకోరు. కాబట్టి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఇప్పుడు సిఆర్ పాటిల్ గారు అయితే బీజేపీ పక్కన పెడదాం, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అనుమానం ఉంది అక్కడ. మరి చూడు ఎట్లా ఉందో వాళ్ళది. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పరా మినిట్స్ ఇవ్వరా, బనకచెర్ల మీద చర్చ జరిగిందని మినిట్స్ ఇవ్వరా, ఆయనకు కూడా ఎరకలేదు. అంటే ఏంటి ఇలా వాటర్ పాలసీని అంటే వాటర్ పాలసీ కూడా కాదు, నీటి మీద మా వాటా మాకు ఇవ్వాలని మేము పెట్టిన దాని మీద సీరియస్ గా చర్చ జరుగుతుంది. వీలైతే తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్థించండి, లేదంటే అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేసుకొని రిలేటివ్ ఏమంటారు ఇష్యూస్ లలో మీరు నాన్ రిలేటివ్ గా మారిపోతారు. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు